వీక్షకులందరికీ నమస్కారం. తత్వమసి కార్యక్రమానికి స్వాగతం. తాంత్రిక విద్యలనేవి చెడుకు కాదు, మంచి కోసం, లోక కళ్యాణం కోసం ఉపయోగించాలని చెప్తున్నారు గురువుగారు. మరి తాంత్రిక విద్యలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయో గురువుగారి ద్వారానే అడిగి తెలుసుకుందాం. శబరిమల ఆలయ సహాయ అర్చకులు, మలయాళ తంత్రి అయిన బ్రహ్మశ్రీ రాజన్ గారు మనతో ఉన్నారండి. ఆయన ద్వారా తాంత్రిక విద్యల గురించి, ఆ విద్యల వల్ల ఉపయోగాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం నాన్న. తత్వమసి కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ఈరోజు మాకు ఇంకొక మంచి ముద్ర గురించి, ఆ ముద్ర వల్ల ఉండే ఒక ప్రయోజనం కావచ్చు, లేకపోతే ఉపయోగాలు కావచ్చు, వాటి గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం ఎన్నో ప్రోగ్రాంలో ఎన్నో ముద్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ముద్ర ఏంటి అంటే గోముఖ ముద్ర అనేది చాలా విశిష్టమైనటువంటి ముద్ర. ఈ ముద్ర ద్వారా కేవలము పురుషులు మాత్రమే ఉపయోగించినటువంటి ముద్రలు. అది ఎందుకని గురువుగారు? ఎందుకు అని అంటే ఈ ముద్రకు స్త్రీ యొక్క క్యాపిటల్ అంటే దాన్ని ఏమంటే దాని ఒక పవర్స్ అనేది సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు అంటే ఈ పరశురాముడు వారు శివుణ్ణి ఆరాధించేటప్పుడు గోముఖ ముద్రాసనం వేసుకొని శివుణ్ణి మాత్రాన్ని తెప్పియటం జరిగింది. సో ఈ ముద్రాసన ద్వారా స్త్రీలు వేయకూడదని ఆ రోజుల్లోనూ కూడా పురాణాలు చెప్పబడ్డాయి. అంటే పరశురాముడు స్వామి గారు ఆయన వేసిన ముద్ర కాబట్టి ఆయన చెప్పిన విధానంగానే చేయాలి, మన ఆ ఒక ఆచారమే పాటించాలి. ఈ యొక్క గోముఖ ఆకృతితో ఉన్నవంటి ఈ ముద్రను మనము అంటే పురుషులు మాత్రాన ఉదయాన్నే 5 లేచి స్నానం చేసుకొని పంచ కట్టుకొని దర్భాసనం వేసుకొని శుభ్రంగా విభూతి కానీ చందనం ధరించుకు సుగంధ పరిమళంతో ఏ పటమైనా సరే లేదంటే నిర్మాల్యమైనటువంటి ప్రదేశాలు అంటే ప్రశాంత వృక్షమైన ఎక్కడైనా కూడా కూర్చొని మనము ఆ ఒక ముద్రాసనను వేసుకొని చేస్తే వారు అనుకున్నటువంటి కార్యము ఏ పది అయితే వాళ్ళు అనుకుంటున్నారు, సాధారణంగా వాళ్ళ పన్ను కూడా అవ్వట్లేదు మగపిల్లలకి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో వివాహం అనేది చాలా పెద్ద టాపిక్ అయిపోయింది, సమస్య అయిపోయింది. ఎంత వయసు మీద పడుతున్నా కూడా మాకు వివాహం అవ్వటం లేదు. డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది, చేతినింద ఉద్యోగం ఉంది, అన్ని విధాలుగా పేరు ప్రతిష్ట ఉంది, కానీ ఎక్కడ పోయినా కూడా మాకు సూటబుల్ అవ్వట్లేదని ఎంతోమంది నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. నేను చెప్పిన విధానంగా పాటిస్తున్నారు. దే విల్ బి గెటింగ్ వెరీ సక్సెస్ఫుల్, అంటే వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతున్నారు. సో ఇది అక్కడి వరకే కాకుండా ఈ లక్షల జనాలకి వెళ్ళాలనేసి నా ఒక కోరిక. సో ప్రతి పురుషులు కూడా సాధారణంగా అంటే వివాహం కూడా చేయాల్సింది మాత్రం ఆసన. వివాహం అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా చేయవచ్చు. కాని వాళ్ళు వచ్చేసి కళ్యాణానికే కాకుండా ఇంకా వేరే విశేషాల్లో కూడా ఉపయోగపడుతుంది ఈ ముద్ర. వివాహం అయిన వారు మాత్రాన సంసారానికి ఇబ్బంది పడకుండా, ఇప్పుడు ఆధ్యాత్మికంగా అంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆర్థికంగా వచ్చేవంటి సంపాదన ఏదైతే ఉందో సరిపోకుండాను, మరి ఇంకా ఒక్కొక్కటి 2 బిజినెస్ చేస్తుంటారు, అది డెవలప్మెంట్ కాకుండాను వాళ్ళ ప్లాన్స్ అంతా కూడా కొన్ని ఆగిపోతూ ఉంటుంటాయి. సో దాంట్లో ఈ పురుషులు ఏంటయ్యా అంటే బాగా డిసప్పాయింట్లో వెళ్ళిపోయేసి వేరే దానికి బానిస అవుతుంటారు. అంటే మద్యపానానికో ధూపానికో, మరి ఇంకా ఈ రోజులో వచ్చిన మరి చెరువాణిలో కూడా ఎన్నో రకంగామైనటువంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఎన్నో రకంగా తెల్లారుదామ వరకు నిద్రపోకుండా శరీరాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటున్నారు. సో వీరికి అందరికీ చక్కగా నేను చూపించి సెల్ ఫోన్ కూడా ఎక్కువగా వాడడం వల్ల శారీరకంగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది అంటారు. కాబట్టి ఈ యొక్క గోముఖ ఆసనం వేయటం వల్ల ఈ తాంత్రికంలో చాలా విశిష్టమైనటువంటి ముద్ర. ఏ విధానంగా అంటే ఈ 2 కూడాను ముద్ర ఈ రకంగా పట్టుకొని మనము తూర్పుకు పడమటకు మధ్యలో, అంటే ఇటు ఉత్తరంకి దక్షిణానికి మధ్యలో కూర్చోవాలి. ఈ 2 చేతులు కూడాను మనకి ఈ రకంగా పెట్టేసుకొని బ్రహ్మాండమైనటువంటి బొట్టునీళ్ళు పైకి లేపేసి, అంటే ఉత్తరాన్ని దక్షిణాన్ని కూడాను మనము ఏకంగా చేసి ఈ యొక్క కింది భాగమైనటువంటి వేలని ముడిచి ఈ యొక్క 3 వేలను మడిచి మరి పైన ఉన్నవంటి బొట్టునీళ్ళను 2 కూడా చేయాలి. ఈ రకంగా చేయటం వల్ల ఏమిటవుతుందంటే వాళ్ళు ఇష్టమైనటువంటి నామం ఏదైనా కూడా, ఇష్టమైనటువంటి
నామం ఏదైనా కూడా మీరు జపిస్తూ ఇది చేయాలి. అంటే ఇష్టమైన గోముఖ అంటే ఇది స్వామివారికి మన శివుడి ఒక ఆరాధన చాలా ఇష్టమైనటువంటి మంత్రం. శివుడి ఒక అంతరాక్షర మంత్రం ఏదైనా కూడా ఆయన ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేయాలి. మరియు మీరు ఈ ఒక ముద్రను వదులుకునేటప్పుడు ఈ యొక్క మధ్యవేలుని వదలాలి, అనంతరము చంద్రమాని వదలాలి, అనంతరం గురుభ్యో అని వదిలేసి నమస్కరించేసి తర్వాత ఇలా అనాలి. గురుగారు మరొక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ మంత్రానికి సంబంధించి చూపిస్తారా? తప్పకుండా అమ్మా. ముఖ్యంగా మనము తూర్పుకు పరమటకి కూర్చొని సమయం కూడా చెప్తారు. ఉదయం 5 నుంచి 6 లోపు. అంటే సంకల్పం ఒకటిసారి చేసుకొని కూర్చోవాలి. 1 అవర్ మనం మెడిటేషన్లో చేయాలి. సో ఈ 2 వేలను కూడా మనము ఈ యొక్క భుజం పైన రైట్ అండ్ లెఫ్ట్ భుజం పైన పెట్టేసుకొని ఇలా అనేసి ఈ ప్రాకృతితో మనం రావాలి. ఇది ఇలా వచ్చిన తర్వాత ఇది ఏదైతే ఉందో చిన్న వేళ్ళు మరి ఈ 3 వేలను కూడా మనము దిగ్బంధించి 2 ఈ బొట్టనలు వేసుకొని ఇలా కూర్చోవాలి. ఇలా ఒక 45 మినిట్స్ వరకు కూడా మీరు జపం చేయాలి. ఏ మంత్రమైనా జపం చేయాలి. మరియు ఒకటిసారి చేతులు ఇలా తీయకూడదు. మనం ఎప్పుడైనా కూడా ఈ యొక్క మధ్యవేలు మధ్యవేలని ముందు వదిలిపెట్టి తర్వాత ఈ వేలను వదిలిపెట్టి ఆ తర్వాత గురు అంటే నమస్కరించిన తత్వంగా మనం చేసి ఓం నమ శివాయ అని చెప్పినటువంటి మంత్రాన్ని కానీ ఇంకేదైనా ఇష్టమైనటువంటి మంత్రాన్ని జపించుతూ మీరు ఇలా స్వీకరించి అనంతరం ఇలా అనాలి. అంటే ఇలాగా నమస్కరించిన తర్వాత ఇలా అనాలి. అలా మీరు 41 రోజు ప్రతి పురుషులు మాత్రమే ఇది చేయాలి, స్త్రీలు చేయకూడదు. ఈ యొక్క ఆచారం చేసిన వారికి వివాహం కావటము, మరి సంతానం కలగటము, ఉద్యోగం రావటము, విదేశాలకు వీసా రావటము, అది కూడా బాధపడుతుంటున్నారు. మరి డాక్టరేట్ అంటే డాక్టర్ చదివి సీట్స్ రావట్లేదు. వాళ్ళకైనా ఎంతో చదువుకొని కూడా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో ఉంటున్నారు. వారికైనా ఈ సులభమైనటువంటి ఆసనం వేయమని చెప్పండి. తప్పకుండా వారి జీవితంలో షార్ట్ టైంలో 101% మీ జీవితం మారిపోతుంది. గురుగారు, ఇప్పుడు మీరు ఆ ఆసనం చెప్పేటప్పుడు మధ్య వేలునే ముందు వదలాలి, తర్వాత ఉంగరం వేలు వదలాలి, అట్లా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆ పద్ధతిలో ఏమైనా ఒక ఉపయోగం కానీ లేదంటే శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా ఉన్న విశేషం ఏమైనా ఉంటే? ఒకటి ఏంటంటే మా మధ్య వేలు వచ్చేసి రాహు శనివికి సంబంధించిన వంటిది. మరి ఉంగరం వేలు వచ్చేసి చంద్రము మరి శుక్రుడుకు సంబంధించిన వంటిది. మరి చూపుడు వేలు వచ్చేసి ఏంటయ్యా అంటే గురువు అంటే బృహస్పతికి సంబంధించిన వంటిది. కాబట్టి ముందు శనిని మనం వదిలిపెట్టాలి. శని కానీ రాహుని కానీ ముందుగా వదిలిపెట్టాలి. అనంతరము శుక్రుడు, చంద్రుడు, మరి ఆ ఒక నక్షత్రాలకు సంబంధించిన వంటి ఏదైనా కూడా ఈ యొక్క మన ఫింగర్ రింగ్కి సంబంధించిన వంటి రెండవది వదిలిపెట్టాలి. ఆ ఏకంగా మనం చివరిగా ఏంటంటే బృహస్పతిని మనం పెట్టుకుంటున్నాం కింద. ఈ బృహస్పతి ఏంటి అంటే బుధ గ్రహం. చివరిననే మన బుధుడిని చిటికను వేలు బుధుడిని పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇదేంటంటే సూర్యుడు. సూర్యుడు. సో ఈ రకమైనటువంటి ఆసనాలు మనం చేయటం అంటే ఈ 3 గ్రహాలను కూడా మనం అమర్చుకొని గోముఖ ఆకృతితో స్వామివారికి ఓం నమ శివాయ అన్న మంత్రమైనా సరే, లేదంటే ఓం త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారు కవి వందన మృత్యుక్షీరమానుసదం అన్న ఒక మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించిన తర్వాత ఈ రకమైనటువంటి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి నమస్కరించి ఆస్వాదించాలి. అంటే ఈ ఒక శివుడు అనేది ఈ గ్రహద్వార నుంచి మమ్మల్ని ముక్తి కలిగి నీవు మాలో చందువు అనేసి ఒక తత్వమసి ఒక భావనతో మనం పూజించుకొని పడాలి. దీనివల్ల శారీరకంగా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు గురుగారు? శారీరకంగా కొన్ని రోగాలు కూడా నాశనం అవుతాయండి. ముఖ్యంగా ఏంటంటే చూపు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు చూపు బాగా తక్కువ పడుతూ ఉంటుంది. ఆ చూపు బ్రైట్నెస్ రావటం జరుగుతుంది. మరి రెండవది ఏంటి అంటే హార్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా అంటే రిటైర్డ్ పర్సన్స్ కూడా ఇది చేయవచ్చు. బీపీ పేషెంట్స్ వాళ్ళ హార్ట్ కూడా బాగా ఫంక్షన్స్ బాగా అవుతాయి. ముఖ్యంగా లివర్ అండ్ కిడ్నీస్ అవి కూడా బాగా ఫంక్షన్స్ అవుతాయి. ఎటువంటి కూడా డబ్బులు పెట్టే అవసరం లేకుండా ఇంట్లోనే మీరు ఈ ముద్రాసనతో ఫ్రీగా మీరు ప్రక్రియ మనం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఇటు కంటి చూపు, హృదయము,
ఆ తర్వాత లివర్, కిడ్నీస్ అన్ని రకాల అవయవాలకి ఈ ఆసనం అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆసనం కేవలం ఈ వీటికి మాత్రం బాగా ఉపయోగపడుతుందమ్మా. హార్ట్, లివర్, కిడ్నీ అండ్ ఐస్. మరి మూలం అంటే ఏంటి? బ్రెయిన్. ఆ బ్రెయిన్ కూడాను ఎప్పుడు కూడా ఫ్రెష్లో పెడుతుంది, ఆయనకు మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ రోజంతా కూడా ఎంత ఇదిగా ఉంటాడంటే ఆయన ఇంకా మనం చెప్పక్కర్లేదు. మనం చూస్తుంటే ఆ రకమైనటువంటి వైబ్రేషన్స్ అనేది మనకు కనపడుతూ ఉంటుందమ్మా. గురువుగారు, మరి ఈ ఆసనం వేసే విధానంలో గనక సరిగా వేయకపోతే వచ్చే నష్టాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? అవునమ్మా, దీనివల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దీనికి చెడు ఎలా జరుగుతుంది అంటే అన్నీ రివర్స్ అవుతుంది. అంటే కిడ్నీ పాడు కావడము, హార్ట్ ఫెయిలియర్ కావటము, మరి కంటి చూపు పోవటము, ఇలాంటివి ఉంటుంది. ముఖ్యంగా అంటే నేను ఇదేదో చెప్పాలని నేను చెప్పట్లేదు, భయపడాలని లేదు. దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలంటే సిస్టమేటిక్గా చేయాలి, లేదా ముట్టకూడదు. ఎలా చేయాలి? ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇదివరకు నేను ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చెప్పాను. తలస్నానం చేసుకుంటూ మడి అంటే వస్త్రం ఏదైనా కూడా మనం ప్రతిదీ దాంట్లో ఉపయోగించకుండా భగవంతునికి సంబంధించినటువంటి వస్త్రాలు అంటే పంచ కానీ ఇంకేదైనా కూడా కట్టుకొని దర్భాసనం వేసుకొని తూర్పుకు, పడమటకు, ఉత్తరానికి, దక్షిణానికి మధ్యలో కూర్చోవాలి. అంటే అది హాల్లో కూర్చొని, లివింగ్ హాల్లో, లేదంటే మీ బెడ్రూమ్స్లో అంటే పవిత్రంగా ఉన్నవంటి బెడ్రూమ్స్ అంటే పడుకున్న రూమ్లో కాకుండా ఏ రూమ్స్ అయినా కూడా కొద్దిగా అంటే ఎక్స్ట్రా రూమ్స్ ఉంటాయి కాబట్టి అందులో కూర్చోండి. పూజా మందిర్లో కూర్చుంటే ఇంకా విశేషం. లేదంటే మీకు ఒక మెడిటేషన్ హాల్ ఉందంటే అందులో కూర్చోండి. లేదంటే ఓపెన్ ప్లేస్ టెర్రస్. ఎందుకంటే తెల్లారుజామున 5 వాతావరణం కూడా చల్లగా ఉంటుంది, బ్రహ్మాండంగా కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి పైన కూడా కూర్చోవచ్చు. కూర్చొని చేయటం కూడా చాలా ఉత్తమంగా మంచిగా మనకి కనపడుతుంది. ఆ ఒక్క ఏకాగ్రత అనేది మనకు కావాలి. ఏకాగ్రత కావాలి అంటే మనసులో మీకు ఒక వారం రోజుల పాటు కూడా అంత ఏకాగ్రత రాదు. ఈ వారం రోజులు కూడాను అంటే స్టార్టింగ్ కాబట్టి మీరు చేస్తున్న కొద్దీ ఏదైనా వస్తున్నా కూడా మీరు బైకాట్ చేసేసి ఏదైనా ఒక పిక్చర్ని మనం నేత్రంలో పెట్టుకోవాలి. ఒక దీపానో, ఒక భగవంతునో, సాయిబాబానో, ఇష్టదైవం ఆంజనేయ స్వామియో, వాళ్ళు అనుకున్నటువంటి ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఒక దైవాన్ని మన నేత్రాలు పెట్టుకొని మనం పూజించుకుంటూ కూర్చుంటే తప్పకుండా ఫలితం లభిస్తుంది. కానీ దానికి చెడు ఎలా జరుగుతుందంటే ఉదయం 10కి లేచి స్నానం చేయకుండా మనం ఈ ముద్ర పట్టుకొని కూర్చొని మళ్ళీ ఏదో సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ చేస్తే ఇదంతా ఏంటంటే వాళ్ళకి రివర్స్ కావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే నెగటివ్ రావటం జరుగుతుంది. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి దీంట్లో నేను చెప్పడం వార్నింగ్ ఇవ్వండి ఏంటంటే, చెయ్యాలి అని మీకు తపన ఉండి మీ కార్యసిద్ధి కావాలి, మీ పనులంతా వేగంగా కలగాలి, కొన్ని బయట వేల లక్షలు పెట్టి పూజలు చేసిన లేని ఫలితము కేవలం మీకు ఈ ముద్రలోనే లభిస్తుంది 100%. నేను చెప్తున్నాను ఏంటంటే మీరు చేసేవంటి ఆసనం పైన మనకు ఉంటుంది. నేను చేశాను గురుగారు రాలేదంటే అది కాదు, మీరు కరెక్ట్గా చేయాలి. చేసి మీరు సిద్ధిని సంపాదించుకుంటే మీకు ఒక ఫలితం అనేది రావటం జరుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు. మరి చూశారు కదండి, గురువుగారు కేవలం పురుషులు మాత్రమే వేయవలసిన ఆసనం గురించి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారానికి వివరించిన ఈ విధానం అనేది ఆసనం ద్వారా వేసుకుని మీ సమస్యలు పరిష్కరించుకుని తర్వాత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.